చాలా క్విక్‌గా, త్వరితంగా మనం ఆరాధన చేసి, చివరగా మరి వర్తమానం చెప్పుకొని మనం ముగించుకుంటాం. చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపము. వారి పితరుల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. 3 చదవండి. యెహోవా మోషే మాట విని ఉమ్, తర్వాత ఇంకొక మాట చదువుకుందాం. 20 24 25 వచ్చినారు. ఇశ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టబడింది. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి తిరిగి వచ్చి తర్వాత 26 అందరం చదవదు. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలు సమాజం వద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకు సమాచారం తెలియజెప్పి ఆ దేశపు పంటలను వారికి చూపించిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ సాయంత్రకాల సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఎష్కోలు యొక్క సంఘ సహవాస క్రమంలో మరి తండ్రి మీరు ఈ ప్రాంతంలో గత 25 సంవత్సరాలుగా మీ కార్యము జరిగించి అనేక ఆటుపోట్లు పరిస్థితులు అపవాది మరి తండ్రి శోధనన్నిటి నుంచి తప్పిస్తూ పలు రకాలైన పరిస్థితుల ద్వారా మీ బిడ్డలైన వారిని మీరు సమకూరుస్తూ బలపరుస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అనుభవం నుంచి వచ్చే ఆరాధనను మీ నామములకు చెల్లించి మహిమ పొందినట్లుగా మీ నామానికి ఘనత వచ్చినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. మీ మాటలు మాకు అనుగ్రహించండి. యేసు ప్రభు వారి ఘనమైన నామంలో మీ దాసులను కూడా అభిషేకించి మీ నోటి ద్వారా వాడుకుని మహిమ పొందమని ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కనాను దేశమును మొదటి వచనంలో సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము అనే మాటను అక్కడ చూస్తున్నాం. అయితే రెండవ సందర్భం ఏంటంటే అక్కడే కొంచెం పైన చదువుకుందాం. రెండవ సందర్భము 22వ వచనం 21 నుంచి. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యం మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారం చేసి చూచిరి. 22 వారు దక్షిణ దిక్షణ ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు అహిమాను షమై తల్మై అని వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని స్వయను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడింది. ఆ తర్వాత 23 వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష యొక్క కొమ్మను కోసి దండితో ఇద్దరు మోసిరి అనే మాట మనం ఇక్కడ చదువుకుంటూ వచ్చాం. అయితే 3 పేర్లు ఇక్కడ కనిపించాయి మనకి. 3 పేర్లు ఏంటనంటే మొట్టమొదటిది కనాను అనే మాట చదువుతూ వచ్చాము. రెండోది 22వ వచనంలో వారు దక్షిణ దిక్కును ప్రయాణం చేసి హెబ్రోనుకి వచ్చిరి. ఆ తర్వాత మనము మరి 24వ వచనంకి వచ్చేటప్పటికల్లా ఆ స్థలమునకు ఎష్కోలు లోయను పేరు పెట్టబడింది. 3 స్థలాల గురించి మనం ఇక్కడ చదువుతా వచ్చాం. కనాను అంటే దాన్ని ఏమంటారంటే ప్రామిస్డ్ ల్యాండ్, అంటే వాగ్దాన దేశము అని అంటారు. ఇంకొక మాట కూడా చెప్పుకోవచ్చు, ఫెర్టైల్ ల్యాండ్ అంటారు. అంటే ఒక ఏమంటారంటే ఒక సారవంతమైన భూమి, ఫెర్టైల్ సారవంతమైన భూమి అని అంటారు. అక్కడి నుంచి వాళ్ళు హెబ్రోన్కి వచ్చారు. హెబ్రోన్ అనే పదానికి మనం అర్థం ఏం చెప్పుకుంటామంటే సహవాసము అని చెప్పుకుంటాం. ఆ హెబ్రోన్ తర్వాత ఎక్కడికి వచ్చారంటే ఎష్కోలు లోయలోనికి వచ్చారు. 3వ ప్రాంతం. ఏం ప్రాంతం అది? ఎష్కోలు లోయ. సరే, కొన్ని భౌతికం కొన్ని ఇబ్బందులు పరిస్థితులు ఏదో ఉన్నప్పటికీ మన అనుభవం ఎష్కోలు యొక్క అనుభవం. ఎష్కోలు లోయలోనికి వచ్చారు. ఎష్కోలు లోయ ఏం చూపిస్తుంది? ఎష్కోలు అంటే ఏం చూపిస్తుంది? అక్కడ ద్రాక్ష గెల అనే మాట మనము చూస్తా ఉన్నాం. ద్రాక్ష గెల అంటే దాన్ని ఏమంటామంటే ఒక ఫలవంతమైన ఫ్రూట్ఫుల్ లైఫ్, ఫలవంతమైన జీవితాన్ని ఎష్కోలు చూపిస్తూ ఉంది.
అంటే ఒక సారవంతమైన భూమిలో నుండి ఒక ఫలవంతమైన ఫలములోనికి రావాలని అంటే దేని ద్వారా వచ్చారు? హెబ్రోను ద్వారా వచ్చారు. చూసారా? ఇప్పుడు కనాన్ అంటేనేమో ఒక సారవంతమైన భూమి అంటాం. ఫెర్టైల్ ల్యాండ్ అంటారు ఇంగ్లీష్‌లో. ఒక వాగ్దాన దేశం, ప్రామిస్డ్ ల్యాండ్ అంటాం. ఈ సారవంతమైన భూమి ఒక ఫలవంతమైన ఫలములోనికి రావాలి అని అంటే మధ్యలో హెబ్రోను ద్వారా వాళ్ళొచ్చారు. అంటే దీని అర్థం ఏంటంటే సారవంతమైన భూమి ఫలవంతంగా మార్చబడాలంటే మధ్యలో సహవాసము. హెబ్రోన్ అంటే ఏం ఏం చెప్పుకుంటున్నాం? అర్థం ఏంటి? సహవాసము. వాస్తవమే. మానవుడు ఎప్పుడు కూడా ఒక ఫలవంతమైన జీవితాన్ని ప్రారంభం నుంచి కూడా అనుభవించలేకపోయాడు. ప్రారంభం మానవుడు ఎవరైతే ఆదాము మరి దేవుని మాట వినలేదో అక్కడి నుంచే ఫలవంతమైన జీవితం అనేది తన జీవితంలో అనుభవించడానికి లేకుండా పోయింది. ఏంటి ఫలవంతమైన ఒక పంట అంటే ఏంటంటే అదే ద్రాక్ష గెల ఎష్కోల్ అని మనము చూస్తున్నాం. ఎందుకు అనంటే మనిషికి ఎప్పుడు కూడా 3 రకాల మనసులు ఉంటాయి. అందుకని మొదటి కొరింథీ పత్రికలో అన్ని మనము చూడవచ్చు. 2వ అధ్యాయం. ఒకటేంటంటే శరీర మనసు, కార్నల్ మైండ్ అంటారు. శరీర మనసు. రెండోది ఏంటంటే లౌకిక ఆత్మ. అక్కడే చూస్తే 2వ అధ్యాయము ఆ వచనం కూడా చదువుకుందాం. చదవండి. ఎన్నో వచనము? మొదటి కొరింథీ 2వ అధ్యాయం. మొదటి కొరింథీ 2వ అధ్యాయము కింద వచనాలు చదువుకుందాం. ఎన్నో వచనం అంటే చదవండి. లౌకిక ఆత్మ అనే మాట 13, 12 నుంచి చదువుదాం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను. ఒకటి లౌకిక ఆత్మ, రెండోది ఏంటంటే శరీర మనసు. మొదటి శరీర మనసు కూడా మనం చెప్పుకుంటాం. మూడోది ఏంటంటే ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అనే మాట చూస్తున్నాం. దీన్ని ఏమంటారంటే న్యాచురల్ పర్సన్, న్యాచురల్ మ్యాన్, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. కార్నల్ మ్యాన్ అంటే ఏంటంటే శరీర సంబంధి అయిన మనుషుడు. లౌకిక ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ఏమంటారు? వరల్డ్. లౌకిక ఆత్మ. ఈ శరీర మనసు, ఈ లౌకిక ఆత్మ, ఈ ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఉన్నంత కాలం ఈ ద్రాక్ష గెల యొక్క ఫలవంతమైన జీవితానికి రాలేడు, అందుకోలేడు. వాస్తవమే అదంతా కూడా. ఒక మనిషి ఫలవంతమైన స్థితికి రావాలంటే ఈ శరీర మనసు, ఈ లౌకిక ఆత్మ, ఈ ప్రకృతి సంబంధమైన మనస్తత్వము మానవుడికి ఉంది. అందుకే అందుకోలేకపోతున్నాడు, ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాడు వీటి వల్లనే. అయితే సందర్భం ఏంటంటే దేవుడు ఒక సహవాసం ద్వారా ఒక ఫలవంతమైన జీవితాన్ని తీసుకొస్తున్నాడు. ఏంటి ఆ సహవాసము అంటే హెబ్రోను అనే మాటను, ఆ స్థలము చూపించాడు. భౌతికంగా హెబ్రోన్ అంటే ఒక స్థలం కావచ్చు, ఒక ఊరు కావచ్చు, కానీ దాని అర్థం ఏంటంటే సహవాసం అని మనము చూస్తూ ఉన్నాం. ఈ సారవంతమైన భూమిలో నుండి మనిషి ఫలవంతమైన ఫలములోనికి రావాలంటే సహవాసం ద్వారానే మనిషికి సాధ్యం అవుతుంది. చూసారా? సహవాసం లేకపోతే మనం ఫలవంతమైన ఫలాలు, ఫలవంతమైన జీవితం మనం అనుభవించలేం. వాస్తవం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. ప్రకృతి ఉండొచ్చు, పైన దేవుడు ఉండొచ్చు, ఆ తర్వాత మనకు చుట్టూ కనపడే సకల సమృద్ధి మనకు కనబడి ఉండొచ్చు. ఉన్నప్పటికీ మనం ఫలవంతమైన జీవితంలోనికి రావాలంటే చుట్టూ అన్నీ రెడీగా ఉన్నా కూడా మనం అవి అనుభవించలేకపోతున్నాం. ఎందుకు అనుభవించలేమో? దేవుడు ఎవరైతే తెలుసుకోకుండా దూరంగా ఉన్నారో, నిజరక్షకుడిని తెలుసుకోలేదో వాళ్ళందరూ ఎలాంటి జీవితంలో ఉన్నారంటే శరీర సంబంధులుగా, లౌకికాత్మ కలిగి, ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉండుటను బట్టి ఈ ఫలవంతమైన జీవితంలోనికి రాలేకపోతున్నారు. ఇప్పుడు సాధ్యం ఎలా అవుతుంది అని అంటే హెబ్రోను ద్వారా ఎష్కోలు లోయలోనికి ప్రవేశం పొందారు. అంటే హెబ్రోన్ అంటే సహవాసము. సహవాసం లేకపోతే మనిషికి ఫలవంతమైన జీవితం లేదు. కనాను ఉండొచ్చు, ఏదది సారవంతమైన భూమి అంటారు. అర్థమైందా? అక్కడ ఎష్కోలు ఫలవంతమైన ఫలాలు, ద్రాక్ష గెలలు ఆడ ఉండొచ్చు.
ఆడికి చేరాలి. ఇక్కడ నుంచి సారవంతమైన భూమిలోంచి ఫలాల్లోనికి పోవాలంటే మధ్యలో హెబ్రోన్ ఉపయోగపడుతుంది. సహవాసం ఉపయోగపడుతుంది. సహవాసం లేకపోతే ఏమైతుంది? భౌతికంగా కొన్ని మాటలు చెబితే మీకు తొందరగా అర్థం కావటానికి, సహవాసం లేకపోతే ఒక మనిషి మానసికంగా పిచ్చోడైపోతాడు. వాస్తవా కదా? నేను ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు నక్సలైట్‌లోకి పోయినా. 1997 98 అప్పుడు అనుకుంటా. 96 96 ఎందుకు? అప్పుడు దేవుడు అంటే తెలీదు, సహవాసం అనేది ఏమీ తెలీదు. తెలిసింది ఒకటే, ఏ ఉద్రేకం ఉంటే ఆ ఉద్రేకం నెరవేరాల్సిందే. మా దగ్గర ఒక ఆయన జాబ్‌కి జాయిన్ అయ్యాడు. కరెంట్ పనికి జాయిన్ అయ్యాడు. ఆయన పేరు కోటేషు. కరెంట్ పనికి జాయిన్ అయితే మాది క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కాబట్టి మేము చర్చికి పోతున్నాం, ఎక్కడ కుకట్పల్లి దగ్గర మేయాపూర్ దగ్గర పోతున్నాం అంటే మంచిది అనుకొని జాయిన్ చేసుకున్నాం. ఎవరైనా జాయిన్ కావచ్చు, కరెక్ట్గా పని చేయాలి. కొన్ని రోజుల తర్వాత ఆఫీస్ కాడికి వచ్చి నాతో మాట్లాడాడు. అంటే మా ఆఫీస్లో ఏదో కరెంట్ ప్రాబ్లం ఉంటే చేస్తున్నాడు. ఎక్కడ బాబు కొత్తగా చూస్తున్నావు నిన్ను అది ఇది అని అంటే చెప్పాడు. సార్ ఇట్లా ఇట్లా ఏమన్నా దేవుని తెలుసుకున్నావు అని అన్నా నేను. అంటే కొత్త ఆయన కదా, సువార్త చూద్దాం. మేము ఎక్కడెక్కడో మియాపూర్కి వెళ్తాం సార్ అన్నాడు. సార్ ఒక రిక్వెస్ట్ సార్ అన్నాడు కొత్తలోనే. ఏంటి చెప్పన్నా? మా భార్యకి కూడా జాబ్ పెట్టించండి సార్. ఎందుకనంటే నేను ఒక్కడిని చేస్తే బతకలేము, కొద్ది జీతం కదా మీ దగ్గర. మా భార్యకి కూడా జాబ్ చూడండి సార్ అన్న. ఓకే పో. నేను అక్కడ డైరెక్టర్ సార్ని అడిగితే ఇప్పుడు సడన్గా ఏం లేవు కదమ్మా నన్ను. సరే నేనేం చేశాను, నేను ఓకే అని అన్నందుకు వెంటనే ఇంకొక చోటకు ఫోన్ చేసి మన గ్రేస్ స్కూల్కి ఫోన్ చేస్తే వాళ్ళు నా మాట కాదని లేక సరే బ్రదర్ పంపించండి అని అక్కడ టీచర్గా జాయిన్ అయింది. 2 జీతాలు వస్తున్నాయి. ఒక నెల గడిచిన తర్వాత ఆయన తాగుతూ ఊగుతూ కనపడ్డాడు. ఇదేంద్ర బాబు విచిత్రంగా ఉందని. ఏమైందని అంటే ఉట్టి మాటలు చెప్పిండు అంతే, సహవాసం ఏం లేదు. ఉట్టి మాటలు చెప్పి జాయిన్ అయ్యి వాళ్ళ భార్య కూడా జాబ్ పెట్టించుకున్నాడు. ఇక తాగటం మొదలుపెట్టాడు. తాగడం మొదలుపెట్టి అంతా అయిపోయింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమైందంటే తాగుడు ఎక్కువైంది, మా దగ్గర తీసేశారు. ఇంకొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందనంటే నాకు అక్కడ పని చేస్తున్నాం, 1,00,000 వస్తాయని చెప్పి 50,000 వస్తాయని చెప్పి అప్పులు చేశాడు బాగా. వాళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారు. ఒకరోజు ఏం జరిగిందంటే పిల్లోడు కూడా ఇటు రౌడీ పిల్లలతో కలిసి వెళ్ళిపోయాడు, కనపడకుండా వెళ్ళిపోయాడు. ఆడు కనపడట్లేదు, 10th క్లాసే. వాడు కనపడట్లేదు, ఇట్లా అప్పుల వాళ్ళు అడుగుతున్నారు, ఇటు భార్య మనశ్శాంతిగా లేదు, బాధపడుతుంది. ఒకరోజు ఏం జరిగిందంటే ఇవన్నీ కాదు, ఇవన్నీ నేను తట్టుకోలేను, నా వల్ల కాదని చెప్పేసి ఇంట్లో పోయి ఉరి పెట్టుకున్నాడు, చనిపోయాడు. పిల్లోడు ఇప్పటికి అడ్రస్ లేడు. ఎందుకు చెప్తున్నామనంటే ఒక వ్యక్తికి దేవుడు అంటే ఇష్టం ఉండొచ్చు, తర్వాత దేవుని కార్యాలంటే ఇష్టం ఉండొచ్చు, మనసు ఉండొచ్చు, కానీ సహవాసం ఏం చేస్తుందనంటే ఫలవంతమైన జీవితానికి తీసుకెళ్తుంది. అదే ఎష్కోలు లోయ అంటే. చూసారా? వాళ్ళకి యేసుప్రభు అంటే ఇష్టం ఉంది భార్యాభర్తలకి, కానీ ఏమి లేదు వాళ్ళకి, సహవాసం లేదు. అది నేను చెప్పేది, అది ఎందుకు ఇంత స్టోరీ చెప్పాల్సి వచ్చింది. సహవాసం లేదు. తర్వాత ఆ అమ్మాయిని అడిగినా, నేను మొత్తం అడిగితే, ఏళ్ళు సార్ మేమేం మందిరాన్ని, అప్పుడేదో ఒక తిరణాల జాతర జరుగుతుంది మీటింగులు అంటే ఒకరోజు ఎందుకో పోయాము, ఏంది ఆ జనాన్ని చూద్దామనో అదే తీసుకెళ్ళాడు, ఇంకా అంతకు తప్ప ఏం లేదు సార్, మా ప్రతివారం పోము, మాకు సహవాసం ఏం లేదు సార్ అని. ఎందుకు ఇట్లా అయిపోయింది పరిస్థితి అని అంటే వాళ్ళకి ఇష్టం ఉండి అప్పుడప్పుడు పోతున్నారు, కానీ వాళ్ళకి సహవాసం లేదు. సహవాసం ఏం చేస్తుంది? ఫలవంతమైన జీవితానికి తీసుకెళ్తుంది ఒక వ్యక్తిని. ఒక కణాను అనగా సారవంతమైన భూమిలో నుండి ఒక ఫలవంతమైన ద్రాక్ష గెలను అందుకోవాలంటే సహవాసం ఉపయోగపడుతుంది. మధ్యలో హెబ్రోను ద్వారా ఎష్కోలు లోయలోకి వెళ్ళారు. చూసారు ఎంత అద్భుతం, సహవాసం అనేది అంత గొప్పది. ఒక మనిషి మరి ఆత్మ సంబంధంగా శరీర మనసు పోగొట్టుకొని, ప్రకృతి సంబంధమైన మనసు పోగొట్టుకొని, లౌకిక ఆత్మను తీసేసుకొని ఫలవంతమైన జీవితం జీవిస్తున్నాడు అని అంటే అతనికి సహవాసం అనేది ఉపయోగపడుతుంది. ఆ సహవాసానికి కారకుడు ఎవరు అని అంటే యేసు ప్రభు వారు. ఆయన మరణం, ఆయన యొక్క మరి శిలువ త్యాగం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఇవన్నీ ఏం జరుగుతూ వచ్చిందంటే ఆయన మన కొరకు సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. అదే మనం క్రొత్త నిబంధనలు చూసేది అదే. యేసు ప్రభు వారు వేసిన ఈ సంఘ పునాది ఏం జరుగుతుంది? ఈ సంఘ సహవాసంలోనికి ఎవరైతే వస్తున్నారో వారు ఫలవంతమైన జీవితంలోనికి వెళ్తా ఉన్నారు. ఒకవేళ ఫలవంతమైన జీవితం అంటే అన్నీ బాగానే ఉన్నాయంటే అన్నీ బాగుండవు, కానీ అన్నీ బాగున్నట్టే దేవుడు చేస్తాడు. నా జేబులో డబ్బులు లేవు, కానీ భారతదేశం అంతా
తిరుగుతాను, ఒక్కోసారి విమానాలు కూడా ఎక్కుతున్నాం. అదే ఫలవంతమైన జీవితం. ఒక్కోసారి మన ఇంట్లో ఏముండదు చూసారా, కానీ ఒక్కోసారి మేము చెప్పే వర్తమానం ద్వారా వాళ్ళు ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు. మా ఇంట్లో సమాధానం ఉండదు ఒక్కోసారి, కానీ మా వల్ల 100 మంది సమాధానం పొందుతూ ఉంటారు. దాన్ని ఫలవంతమైన జీవితం అంటారు. అదే ఎష్కోలు లోయ అంటే అదే. చూసారా, ఎన్నోసార్లు అనారోగ్యాలు వస్తాయి, ఎన్నోసార్లు కష్టాలు, కన్నీరు వస్తూ ఉంటుంది, కానీ మనకు తెలియకుండానే విడుదల. చూసారా, మనకు తెలియకుండానే ఆశ్చర్యం, మనకు తెలియకుండానే సమాధానం, మనకు తెలియకుండానే దేవుడు ఏం చేస్తున్నాడంటే, అంటే వాటి గురించి మనం ఏం ప్రయోగాలు చేయకుండానే జస్ట్ మనం ఆ ప్రభు మీద ఆధారపడడం ద్వారా ఆ గొప్ప గొప్ప మరి పరిస్థితుల నుంచి, ఆ యొక్క మానసిక వ్యధ నుంచి, బాధల నుంచి విడుదలిచ్చి, కన్నీటి నుంచి విడుదలిచ్చి, ఒక దోమ లోపల ఏం కాదు కదా, పెద్ద పెద్ద చికెన్ ముక్కలే తింటున్నాం, దానికి దోమ అంటే ఒక చిన్న ముక్క. మీరు చికెన్ పెట్టక ముందే ఒక చిన్న ముక్కను తినేసినాం. అయితే ఆ ఫలవంతమైన జీవితము సహవాసం ద్వారా ఏర్పడుతుంది అనే మాటని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అందుకని సహవాసం అనేది, దేవుడు మనకిచ్చిన సహవాసం అనేది ఎంతో గొప్పది అనే సంగతిని మనం హెబ్రోన్ ద్వారా చూస్తూ ఉన్నాం. కనానులో నుండి ఎష్కోలు లోయలోనికి వెళ్ళడానికి వారు హెబ్రోన్ ద్వారా వెళుతూ వచ్చారు. అదే సహవాసంగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మొట్టమొదట ఆదాము పోగొట్టుకున్నాడు దేవుడి మాట అవిధేయత చూపించి. తర్వాత మరలా తిరిగి సహవాసం మనకి మరి కడపటి ఆదామైన యేసు ప్రభు ద్వారా మనకు కలిగింది. చదవండి, రోమిలికి రాసిన పత్రిక ఎన్నో అధ్యాయం, అది 5వ అధ్యాయం. రోమా 5వ అధ్యాయము చదువుకుందాం. రోమా 5వ అధ్యాయం, రోమా 5వ అధ్యాయము మరి 15వ వచనం చదువు డైరెక్ట్గా, లేకపోతే 14. అయినను చదవండి. ఆదాము చేసిన అతిక్రమం పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలేను. ఆదాము రాబోవాని గురితేయుడెను, అయితే అపరాధం కలిగినట్టు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయినలా మరి ఎక్కువగా దేవుని కృపయు, చదవండి, యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించెను. తర్వాత ఇంకొక మాట చదువుదాం. మరి 28 చదవండి. 28, 18, 28 కాదు. కాబట్టి తీర్పు ఒక అపరాధం వలన వచ్చినదై మనుషులందరికీ శిక్షావధి కలుగుటకు ఎలాగో కారణమైనో, అలాగే ఒక పుణ్యకార్యం వలన కృపా దానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించబడటకును కారణమైన. ఏలైనగా ఇప్పుడు చదువుదాం. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరు, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒక మనిషిని విధేయత, యేసు ప్రభు వారి యొక్క విధేయత, నీ కొరకు ఆయన తగ్గించుకోవటం విధేయత, నీ కొరకు మనిషి రూపం దాల్చడం ఒక విధేయత. ఫిలిప్పీ 2:9 దాసునిగా, రిక్తునిగా తను తాను శిలువ మరణం పొందినంతగా తగ్గించుకో, అది ఒక విధేయత. ఎంత విధేయత అంటే అక్కడ చదవండి, ఫిలిప్పీ 2:8, 9. పైన శిలువ మరణం పొందినంతగా వచనందు మరియు కనబడి అది యేసుప్రభు వారు నీ కొరకు ఎంత విధేయత చూపించాడంటే, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ఆయన వలన మనకేం జరిగిందంటే, ఆయన విధేయత వలన అనేకులముగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. సంఘానికి పునాది యేసుప్రభు వారి యొక్క మరణము పునరుద్ధానం ద్వారా జరిగింది. యేసుప్రభు మరణ పునరుద్ధానం ఏం జరుగుతూ వచ్చిందంటే, సంఘములో నువ్వు ఒక సభ్యుడిగా, అంగముగా చేయబడడానికి ఆయన రక్షణ నీకు కారణమైంది. ఆ వచనాలన్నీ ఉన్నాయి. అయితే ఈ యొక్క సహవాసం ఏం చేస్తుందంటే, హెబ్రోన్ అనేది
మనల్ని ఎష్కోలు లోయ ఆ అనుభవంలోకి, ఆ ఫలవంతమైన ద్రాక్ష గెల అనుభవంలోనికి మనం తీసుకెళ్తా వచ్చింది. కాబట్టి ఈనాడు మన జీవితంలో అనేకమైన పోరాటాలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు, ఆర్థికంగా, ఆత్మీయంగా ఏ రకంగా వచ్చినా కానీ దేవుడు మనల్ని ఎష్కోలు లోయ యొక్క అనుభవంలోకి తీసుకొచ్చి ఒక ఫలవంతమైన ఆత్మ సంబంధమైన పరిపక్వతలోని మనం తీసుకురావడానికి సహవాసం అనేది మనకు చాలా ఉపయోగపడతా వచ్చింది. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధన చేయటానికి ఈ సహవాసం యొక్క గొప్పతనాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధన చేయవచ్చు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆ మాట చదువుకు ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 24వ వచనము చదువుకుందాం. ఆ, ఆ మన్యమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి వేగు చూచి ఆ దేశ ఫలాలను చేతబట్టుకొని మన ఎద్దకు తీసుకొని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకి తెలియజెప్పిరి. చూసారా, చుట్టుపక్కల వాళ్ళందరూ భయపడతా ఉన్నారు. మరి యెహోషువ కాలేబులు ఆ యొక్క ఫలవంతమైన జీవితాన్ని అనుభవించారు, వాగ్దాన దేశంలోనికి అడుగుపెట్టారు. అంతేకాదు, వారు యెహోషువ కాలేబు మరి ఒక ఎష్కోలు యొక్క అనుభవం, అంటే ఫలవంతమైన ఫలాలు అనుభవించే అనుభవంలోనికి వారి జీవితాలు వస్తూ వచ్చాయి. లోకంలో చుట్టుపక్కల మరి 10 మంది వేగులు వారు ఎంతోమంది, మరి ఎంతమంది మొత్తం 12 మందిలో 10 మంది వేగులు వారు, వాళ్ళు బలశాలు, మనం వెళ్ళలేము, మనము ప్రవేశించలేము ఆ దేశంలోనికి అని భయపడి పిరికితనంతో జీవిస్తున్న సందర్భంలో యెహోషువ కాలేబులు ఎష్కోలు లోయక అనుభవంలోనికి వచ్చారనే మాట మనము అర్థం చేసుకోవాలి. అలాగనే చుట్టూ ఎంతోమంది ఉన్న లోకంలో, చుట్టూ మనకి చూస్తుంటే మనకంటే గొప్పవారు, బలశాలులు, మనకంటే అన్ని రకాల విధాలుగా ఉన్న గొప్ప గొప్పవారు సైతము ఈ యొక్క కనాను అనుభవం, ఈ హెబ్రోను అనుభవం, ఎష్కోలు లోయక అనుభవం లేనివారు కోకొల్లలుగా ఉన్నారు మన చుట్టుపక్కల. అయితే ఏదో తాత్కాలికంగా అక్కడక్కడగా చెదిరిమదిరి ఉన్న మనలను దేవుడు ప్రేమించి ఒక సంఘంగా ఏర్పాటు చేసి సంఘ సహవాసం ద్వారా ఎష్కోలు అనగా ఒక ఫలవంతమైన ఫలాలు అనుభవించే స్థాయికి మనం తీసుకొని వచ్చాడు. కాబట్టి మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎష్కోలు అనుభవాన్ని బట్టి ఆయన్ని కీర్తించి ఆరాధించి గణపరిచే వారంగా మన జీవితకాలం అంతా హృదయపూర్వకంగా ఆయనను స్తుతించి ఆరాధించే వారంగా ఉండే అనుభవంలోనికి మనం తీసుకొని వచ్చాడు. అదే ఎష్కోలు అంటే. కాబట్టి అలాంటి అనుభవంతో మనము ప్రభువుని కొన్ని నిమిషాలు ఆరాధన చేద్దాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక.